అందరికీ నమస్కారం. నేను మీ గోపాల్ అయ్యంగార్. శ్రీమతే రామానుజాయ నమః. 8వ తారీఖు జూన్ నెల నుంచి 14వ తారీఖు జూన్ నెల 2025 వరకు మేషరాశి నుంచి మీనరాశి వరకు వార ఫలాలు ఎలా ఉందో ఈ రోజు తెలుసుకుందాం. ఇది ఆదివారం నుంచి శనివారం వరకు వర్తిస్తుంది. అలాగే స్వాతి నక్షత్రం నుంచి ఉత్తరాషాఢ నక్షత్రం వరకు ద్వాదశి తిథి నుండి తదియా తిథి వరకు. ఎందుకు ఇలా చెప్పాల్సి వచ్చిందంటే ఈ రోజు మూర్ఖులందరూ తమ బర్త్డేని ఇంగ్లీష్ డేట్ లో ప్రకారం చేసుకుంటున్నారు. చాలా తప్పు. మీరు పుట్టిన నక్షత్రం ఎవరినైనా అడిగినా పెద్దలు చెప్తారు. ఆ నక్షత్రం నాడు అంటే ఈ నెలలో జ్యేష్ఠ మాసంలో స్వాతి, విశాఖ, అనురాధ, జ్యేష్ఠ, మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ నక్షత్రంలో జన్మించిన వాళ్ళ బర్త్డేలని ఈ 8 నుంచి 14 లోపల వస్తాయన్నమాట. ఆ రోజు వాళ్ళు తలస్నానం చేసి చక్కగా గుడికి వెళ్ళి దేవుడికి చక్కెర పొంగలి లాంటివి నైవేద్యం పెట్టి భగవంతుని ఆశీర్వచనాలు తీసుకొని పెద్దల ఆశీస్సులతో చక్కగా స్వీట్ తిని అందరి చేత ఆశీస్సులు అందుకోవాల్సిన పరిస్థితి అన్నమాట. కాబట్టి అంత క్లియర్గా నేను నక్షత్రం చెప్తా. డేట్ని బట్టి ఇంగ్లీష్ డేట్ని బట్టి చేసుకోకండి, నక్షత్రాన్ని బట్టి చేసుకోండి. నెక్స్ట్ ద్వాదశి తిథి నుంచి తదియా తిథి అన్నారు. అంటే ద్వాదశి, విధియ, ద్వాదశి తర్వాత త్రయోదశి, చతుర్దశి, పౌర్ణిమ, పాడ్యమి, విధియ, తదియ. ఇన్ని రోజుల్లో పెద్దలు ఎవరైతే జ్యేష్ఠ మాసంలో చనిపోయి కృష్ణపక్షము శుక్లపక్షం అని 2 ఉంటుంది, దాన్ని తెలుసుకొని ఆ రోజు ఆ తిథి నందు పితృదేవతలకి తర్పణం వదలాలన్నమాట. చనిపోయిన వాళ్ళకి తిథిని బట్టి తర్పణం వదలడం అనేది మొదటి నుంచి ఆచారంగా ఉంది. ఎప్పుడైతే తర్పణం వదులుతారో ఒక పంతుల్ని కలిసి మా అమ్మగారు పోయారండి, మా నాన్నగారు పోయారు, ఎవరైతే అమ్మ నాన్నలు ఉన్నారో వాళ్ళకు తర్పణం చేసే అధికారం లేదు. ఎవరికైతే లేరో, తల్లి లేరా లేదా తండ్రి లేరా, ఎవరు ఒక్కరిపోయినా కూడా తర్పణం వదలడానికి మనం ఆ యొక్క తల్లి చనిపోతే తండ్రి తర్పణం వదులుతాడు, తండ్రి పోతే కొడుకు తర్పణం వదులుతాడు. ఇలా తర్పణం అనేది పెద్దల్ని అడిగి తెలుసుకోవాలి. తాత ముత్తాతల పేర్లు అడుగుతారు, వాళ్ళ అమ్మ వాళ్ళ పేర్లు అడుగుతారు. తెలుసుకొని వెళ్ళి పంతులకి చెప్తే పంతులు పితృదేవతలకి చక్కటి ఆహారాన్ని అందించి వాళ్ళకి తర్పణాలు వదిలించి వాళ్ళ సంతృప్తి చెందిన తర్వాత మీ పిల్లలు, మీ కుటుంబాలు, మీ ఆస్తిపాస్తులు, సకల సంపదలు, ఐశ్వర్యాలు అన్నీ కూడా పితృదేవతల వల్లనే సాధ్యమవుతాయి. తర్వాత దేవుడి సంగతి, దేవుడి పూజ అవన్నీ తర్వాత. పితృదేవతలు సంతృప్తి చెందినప్పుడు ఎంత చేసినా వేస్ట్ అన్నమాట, అది గుర్తుపెట్టుకోండి. ఇకపోతే ఈ వారంలో శుక్రుడు మేషరాశిలో సంచరిస్తున్నాడు, రవి సూర్యుడు వృషభ రాశిలో, బుధుడు గురువు కలిసి మిథున రాశిలో, అలాగే కుజుడు కేతు గ్రహాలు సింహరాశిలో, చంద్రుడు తులారాశిలో, రాహు కుంభరాశిలో, శని మీనరాశిలో సంచరిస్తున్నారు. చంద్రుడు తుల అంటే స్వాతి నక్షత్రం నుంచి తుల, వృశ్చికం, ధనుస్సు, మకర రాశి వరకు సంచరిస్తున్నాడు అన్నమాట చంద్రుడు. కాబట్టి మనం ఈ యొక్క స్థితిని బట్టి, గ్రహస్థితిని బట్టి ఇప్పుడు మెయిన్గా ఏలినాటి శని ఉన్నవాళ్ళు, అర్ధాష్టమ శని ఉన్నవాళ్ళు, అష్టమ శని ఉన్నవాళ్ళు ఏమేం చేయాలో వచ్చే ఎపిసోడ్లో వాళ్ళ రాశి ప్రకారంగా చెప్తాను. ముఖ్యంగా కాలసర్పదోషం అనేది రాహు పైన ఉండి కేతు కింద ఉండి అన్ని గ్రహాలు ఇరుక్కున్నాయని చెప్తున్నాం కదా, అది చంద్రుడు బయటికి రావడం వల్ల తగ్గుతుంది. కాలక్రమేణా కుజుడు కూడా బయటికి రావడం, అలాగే వెంటనే బుధుడు కూడా వచ్చేస్తాడు. ఇలా ఎప్పుడైతే గ్రహాలు రాహుకేతువును దాటుతాయో అప్పుడు కాలసర్పదోషం పోతుంది. ప్రపంచం, దేశంలో శాంతి నెలకొంటుంది అన్నమాట. అందరికీ నమస్కారం. మకర రాశి వాళ్ళందరికీ కూడా 8వ తారీఖు జూన్ నెల 2025 నుంచి 14వ తారీఖు జూన్ నెల 2025 వరకు వారఫలం ఎలా ఉందో చూద్దాం. మకర రాశి అధిపతి శని 3వ ఇంట్లో మీనరాశిలో ఉండడం, అప్పుడే ఏలినాటి శని మొత్తం వదిలేయడం వల్ల తృతీయ స్థానంలో శని మంచి యోగకారకుడు. కాబట్టి ఈ వారమంతా విందులు వినోదాల్లో పాల్గొంటూ ఆనందంగా గడుపుతారు. అనుకున్న పనులు అనుకున్నట్టు సాధిస్తారు. మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదిస్తారు. పాజిటివ్ ఎనర్జీ బాగా డెవలప్ అవుతుంది. అనేక రకాల ధన మార్గాన్ని గురించి ఆలోచిస్తారు. ధనాదాయం బాగుంది, కుటుంబ సంతోషం బాగుంటుంది, పిల్లల చదువులో పురోగతి, మంచి అద్భుతమైనటువంటి పరిస్థితి ఈ వారం మీకు కనిపిస్తూ ఉంది. బంధువుల స్నేహితుల సహాయ సహకారాలు గురువు యొక్క అనుగ్రహం వల్ల అద్భుతంగా ఉన్నాయి. చిన్ననాటి స్నేహితులు కలుసుకోవటం, శత్రువులు మిత్రులు అవ్వటం, అనేక రకాలైనటువంటి మానసిక స్థైర్యాన్ని కలిగి ధైర్యాన్ని కలిగి నలుగురికి సహాయం చేసే స్థితిలో మీరు ఉంటారు.
అష్టమ కుజుడు యొక్క స్థితి ఇప్పుడు వచ్చింది కాబట్టి తల్లి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. విలువైన వస్తువులు వాహనాలు కొనడానికి అనుకూలంగా లేదు. నష్టాల బారిన పడే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. లావాదేవీ విషయంలో జాగ్రత్త పడుతూ వ్యాపారంలో తీవ్ర నష్టానికి కూడా అష్టమ కుజుడు కారకుడు కాబట్టి అనుకోని నష్టాలు వ్యాపారంలో జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి మకర రాశి వాళ్ళు జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. గురువు 6వ ఇంట్లోకి రావటం అంటే మిథున రాశికి రావడం వల్ల ఖర్చులు బాగా అదుపులో ఉంటాయి. పిల్లల యొక్క చదువు విషయంలో చాలా ముందుగా దూసుకెళ్తారు. వాళ్ళ చదువు గురించి బాగా ఆలోచిస్తారు. వాళ్ళ యొక్క భవిష్యత్తు గురించి మంచి ప్రణాళిక సిద్ధం చేస్తారు. విదేశీయానాల కోసం, విదేశీ చదువుల కోసం, వాళ్ళ కాలేజీలు, వాళ్ళ యొక్క సబ్జెక్టు దాని గురించి ఎక్కువ చర్చలు జరుగుతుంటాయి. స్పోర్ట్స్లో ఉన్న వాళ్ళు బాగా పైకి వస్తారు. తెలివైన నిర్ణయాలు తీసుకుంటారు. అలాగే అదృష్టం ఈ రాశి వాళ్ళకి చాలా బాగా కలిసి వస్తుంది. మంచి అదృష్టవంతులు అవుతారు. తండ్రులు, పెద్దలు, అత్తగారు, మామగారి సహాయ సహకారాలు సపోర్ట్ బాగుంటుంది. మంచి పేరు ప్రఖ్యాతి సంపాదిస్తారు. వీసాలు సమయానికి వస్తాయి. అనుకున్న కంపెనీల నుంచి కాల్స్ రావడం మీకు ఎంతో ఆనందాన్ని కలిగిస్తాయి. ఈ రాశి వాళ్ళందరికీ కూడా ఆరోగ్యం బ్రహ్మాండంగా ఉంటుంది. శత్రువులు మిత్రులు అవుతారు. అప్పుల బారుల నుంచి బయటపడతారు. ఎటువంటి ఇబ్బంది లేదని చెప్పొచ్చు. ఆరోగ్యం బాగుంటుంది. భార్యాభర్తల మధ్య చక్కటి సౌఖ్యత కలిగి సంతోషంగా ఆనందంగా గడుపుతారు. విందులు వినోదాల్లో పాల్గొంటారు. పెళ్లి కాని వాళ్లకు పెళ్లి కుదురుతుంది. దూరంగా ఉన్న వాళ్ళు కలుసుకుంటారు. ప్రేమికులకు ఎంతో అనుకూలంగా ఉంది. పార్ట్నర్షిప్ బాగా కలిసి వస్తుందని కూడా చాలా బాగా చెప్పచ్చు. భాగ్యం సరిగ్గా లేదు. అదృష్టం బాగా తక్కువ. అదృష్టం బాగా తక్కువ అవడం వల్ల ఈ రాశి వాళ్ళందరూ కూడా తండ్రితో, పెద్దలతో విరోధాలు కలగకుండా జాగ్రత్తలు చూసుకోవాలి. ధర్మాన్ని తప్పొద్దు. అలాగే అదృష్టం బాగా తక్కువ ఉంటుంది కాబట్టి హార్డ్ వర్క్ ఎక్కువ చేయాల్సి ఉంటుంది. మకర రాశి వాళ్ళకి గురువు మహాయోగాన్ని ఇస్తున్నాడు. శని అద్భుతాన్ని ఇస్తున్నాడు. శుక్రుడు మంచి ఫలితాన్ని ఇస్తున్నాడు. బుధుడు మంచి కూడా ఫలితాన్ని బాగానే ఇస్తున్నాడు. మిశ్రమ ఫలితాన్ని బాగానే ఇస్తున్నాడు. చంద్రుడు బాగున్నాడు. సూర్యుడు కూడా ఈ రాశి వాళ్ళకి అష్టమాధిపతి. ఓకే, పర్లేదు, ఇబ్బంది లేదు. అన్ని గ్రహాలలోకెల్లా ముఖ్యంగా మీరు కుజగ్రహం యొక్క స్థితి అష్టమంలో ఉండడం, దాన్ని పరిహారాలు చేసుకోవడం మంచిది. మీ జాతకంలో ఏ ఏ గ్రహాలు ఏ ఇబ్బందులు ఉన్నాయి, ఏ దశలో ఏ ఇబ్బంది ఉంది మొత్తం చెప్తాను. మీ డీటెయిల్స్ నాకు పంపించండి. తప్పకుండా మీతో మాట్లాడతాను. 15 నిమిషాలు రికార్డ్ చేసుకోండి. 58 పేజీ జాతకాన్ని మీకు PDF చేస్తాను. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీ గోపాలయ్య గారు.